రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ బరిలో తన సత్తా చాటుతోంది. రెండో రోజు కూడా భారీ వసూలు సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? రెండవ రోజున బాక్స్ ఆఫీస్ వసూళ్లలో భారీగా పతనం నమోదైందా అనేది చూస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు సినిమా పైన ప్రజల్లో చాలా ఆసక్తి నెలకొంది. పవర్ స్టార్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ బాక్స్ ఆఫీస్ బరిలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజున ఈ సినిమా బాగానే వసూలు చేసింది. కానీ రెండవ రోజున దీని వసూళ్ల వేగం తగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలైన రెండవ రోజున ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోలుగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న 2026న విడుదలైంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2తో పోటీ పడింది. మొదటి రోజు దక్షిణాదిలో దురంధర్ 2 పైన ఉస్తాద్ భగత్ సింగ్ ఆధిపత్యం కనబర్చింది. బాక్స్ ఆఫీసులో మంచి ఓపెనింగ్ సాధించింది. కానీ రెండవ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు కాస్త తగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే మొదటి రోజున 34.75 కోట్ల నెట్ సాధించింది. సాల్కన్ నివేదిక ప్రకారం రెండో రోజు 9.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ 2 రోజుల మొత్తం కలెక్షన్స్ 44 కోట్లకు చేరుకుంది. ఇండియాలో టోటల్ గ్రాస్ కలెక్షన్స్ 52 కోట్లుగా ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ 150 కోట్ల బడ్జెట్తో రూపొందింది. 2 రోజుల్లో కలెక్షన్స్ చూస్తే బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేదు. అయితే వీకెండ్లో వసూళ్లు పెరుగుతాయని, భారీ వసూళ్లు సాధించి బడ్జెట్ రికవరీ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2 పోటీ పడ్డాయి. మొదటి రోజున రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్కు పవన్ కళ్యాణ్ సినిమా గట్టి పోటీ ఇవ్వగా రెండో రోజున ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద తడబడింది. వసూళ్లలో భారీ పతనం నమోదైంది. దురంధర్ 2 అద్భుతమైన ప్రారంభం తర్వాత రెండో రోజు కూడా ప్రభావాన్ని చూపించింది. దురంధర్ 2 2 రోజుల భారతదేశంలో మొత్తం వసూళ్లు 226 కోట్లు కాగా ఉస్తాద్ భగత్ సింగ్ 2 రోజుల్లో 44 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రెండింటి వసూళ్లలో చాలా డిఫరెన్స్ ఉంది. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ పెద్ద స్టార్గా ఎదిగాడనే మాట దురంధర్ 2తో నిజమవుతోంది. ఆయన లేటెస్ట్గా దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీసులో భారీ విజయం దిశగా దూసుకు వెళ్తున్నాడు. గత రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్స్లో సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గురువారంతో పాటు రెండో రోజు శుక్రవారం కూడా బాక్స్ ఆఫీసును కొల్లగొట్టి అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. దురంధర్ ది రివెంజ్ విడుదలైన రెండో రోజు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ దురంధర్ 2 ఇది బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాదు, హీరో కెరీర్ గ్రాఫ్ని తిరగరాసింది. పలు సినిమాలు టోటల్ రన్లో 100 కోట్ల మార్కును చేరుకోవడానికి కష్టపడుతుండగా దురంధర్ 2 కేవలం 48 గంటల్లో రణ్వీర్ సింగ్ కెరీర్ను పీక్స్కి తీసుకెళ్లింది. బాలీవుడ్ బడా సూపర్ స్టార్ సినిమాలు కూడా సాధించలేని కలెక్షన్లు సాధించి చూపించింది. 2 రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ 200 కోట్లు దాటింది. దురంధర్ 2 సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే పెయిడ్ ప్రివ్యూ షోల ద్వారా 43 కోట్లు వసూలు చేసి ఆ తర్వాత మొదటి రోజున 102.55 కోట్లు వసూలు చేసింది. సాల్కానిక్ నివేదిక ప్రకారం విడుదలైన రెండో రోజే దురంధర్ 2 80.72 కోట్లు వసూలు చేసింది. ఇందులో హిందీ వర్షన్లో కేవలం 78.94 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కన్నడలో 3 లక్షలు, మలయాళంలో 1,00,000, తమిళంలో 44 లక్షలు, 1.30 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా పెయిడ్ ప్రివ్యూ షోల వసూళ్లలో కలిపి 226.27 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దురంధర్ 2 సినిమా ఈద్ వీకెండ్లో ఎంటర్ అవుతోంది. రంజాన్ సందర్భంగా మరింత వసూలు చేసే అవకాశం ఉంది. మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. శని, ఆదివారాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది.